పార్కైతులు ఏం చేసినావు? మంత్రి హోదాలో మొత్తం వీడియో ఉంది. ఆమె మొత్తం మాకు నెల రోజులకే చెప్పింది నీ కథంతా. నన్ను బెదిరిస్తున్నాడు, నన్ను లొంగ తీసుకున్నాడు. ఒక హీరోయిన్ పాపం కొత్తగా వచ్చినప్పుడు ఆమె నువ్వు ఏమని పిలిపించుకున్నావు? దానికి వాడు వాళ్ళు ఉచ్చానా కొడుకు, వాడు 6 ఎమ్మెల్యే వాడు నీకు తీసుకొచ్చింది వాస్తవం కాదా? వాని కార్లు ఎక్కించుకొచ్చింది వాస్తవం కాదా? పార్కాయత్కో మాట్లాడతామేంద్ర రాబాయ్, చెప్పు నీ సంగతి. ఇది వాస్తవం కాదా? 6 ఎమ్మెల్యే అయినటోడు వాని కారులో ఎక్కించుకొని పార్కాయతులో దించి ఆ షూట్కు పంపించింది వాస్తవం కాదా? ఏందిరా అధికారాన్ని అడ్డం పెట్టుకొని సినిమా హీరోయిన్లనే వదలలే నువ్వు, ప్రతి ఆడపిల్లను వదలలే నువ్వు. నీ సంగతి మొత్తం చరిత్ర అంతా నా దగ్గర ఉంది. నా కొడుక మొత్తం నేను తీసుకున్నాను. 2018లో నువ్వు ఎక్కడికి పోయినావో, సినిమా హీరోయిన్ తీసుకొని ఎక్కడికి పోయి నువ్వు ఏం బెదిరించినావో మొత్తం ఎట్లా లొంగ తీసుకున్నావు నాకు తెలియదా? 2021లో ఒక హీరోయిన్ని పట్టుకొని నువ్వు ఎక్కడికి పోయినావో మొత్తం నా దగ్గర ఉంది నాకు చరిత్ర. నువ్వు మొత్తం నీ చరిత్ర అంతా మా దగ్గర ఉంది. ఎందుకు తొందరపడుతున్నావు? డేట్తో యుక్తంగా, నేను మాటల ఆరోపణలు కాదు, డేట్తో యుక్తంగా చెప్తాను. ఇది వాస్తవం కాకపోతే చెప్పు, బయటికి రా. నా కొడుక నువ్వేం తమాషాలు చేస్తున్నావు ఇష్టం వచ్చినట్టు? రాష్ట్రాన్ని దోసుకుడు గాక ఇక్కడ రాష్ట్రంలో ఉన్నట్టు పాపం హీరోయిన్లు ఆడపిల్లలను కూడా నువ్వు లొంగ తీసుకున్నావు. నా కొడుక బ్లాక్మెయిల్ చేసి బెదిరించి, ఒక్కటి కాదు 2 కాదు, నీ గురించి చెప్తే మీడియా ముందట ఏం తమాషా చేస్తున్నావా? ఇవాళ ఫోన్ ట్యాపింగ్ చేసి ఎంతమందిని మోసం చేసిండ్రా? వాడు ప్రభాకర్ గారి కుటుంబాన్ని చట్టపరమైన చర్య తీసుకుంటుందని మేము ఓపికపడుతున్నాం. తెలంగాణ ఉద్యమకారులం, తెలంగాణ ప్రజలము. చట్టం పని చట్టం చేసుకుంటూ పోతుంది. చట్టానికి సహకరించకపోతే ప్రభాకర్ వాడి గ్రూపు చట్టం పని చట్టం చేసుకుంటూ పోతుందనే ఉడుకుంటున్నాం ఇప్పటిదాకా. ఇవాళ మా కాంగ్రెస్ పార్టీ 650 మంది నాయకులది ఫోన్ ట్యాపింగ్ చేస్తారు, బీజేపీ వాళ్ళది ఫోన్ ట్యాపింగ్ చేస్తారు, సిపిఐ వాళ్ళది ఫోన్ ట్యాపింగ్ చేస్తారు, తెలుగుదేశం వాళ్ళది ఫోన్ ట్యాపింగ్ చేస్తారు, ఆఖరికైతే చెర్మిల గారిది కూడా ఫోన్ ట్యాపింగ్ చేస్తారు, బిజినెస్ వాళ్ళది ఫోన్ ట్యాపింగ్ చేస్తారు, అది కాంట్రాక్ట్ అనేది ఫోన్ ట్యాపింగ్ చేస్తారు, బిల్డర్ అనేది ఫోన్ ట్యాపింగ్ చేస్తారు. ఒక్కొక్క బిల్డర్ దగ్గర మీరు బ్లాక్మెయిల్ చేసుకుంటే ఎంత డబ్బు వసూలు చేయలేదురా? మాకు తెలియదా? కాంట్రాక్టర్ల దగ్గర మొత్తం లిస్ట్ ఉన్నది నా దగ్గర. హీరోయిన్లను వాళ్ళ ప్రతి హీరోయిన్ది ఫోన్ ట్యాపింగ్ చేశారు. ఫోన్ ట్యాపింగ్ చేసి వాళ్ళతో మాట్లాడుకుంటూ వాళ్ళకు సొంతగా పర్సనల్గా మాట్లాడుకున్న మాటలు కూడా విని వాళ్ళను బ్లాక్మెయిల్ చేశావు. ఇది వాస్తవం కాదా? జ్యువెలర్ షాపులను బెదిరించి ఒక్కొక్కరి దగ్గర 300 కోట్లు 500 కోట్లు వసూలు చేసింది మొత్తం లిస్ట్ ఉన్నది నా కొడుక. అది ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి బయట పెడతాను. ఇది మొత్తం నీ చరిత్ర అంతా ఉంది. ఏం తమాషా చేస్తున్నావు?